హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేను బగారా రైస్ మటన్ కర్రీ చేశానండి. మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట. మరి నేను ఎలా బగారా రైస్ చేస్తాను, మటన్ కర్రీ ఎలా చేస్తాను అనేది వీడియో తీయటం జరిగింది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాత్రం ఎవరైనా ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఉంటే తెలియపరచండి. ముందుగా అయితే నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టానండి. లేతగా ఉన్న మటన్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. దానిలోకి బగారా రైస్లోకి బారుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి. ఇవేమో కర్రీలోకి అండి, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. అలాగే ఒక నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, టమాటా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే మాత్రం నేను అల్లం ఎల్లిగడ్డలో కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టానండి పేస్టు. బాస్మతి రైస్ అయితే కడిగి నానపెట్టాను ఒక గంట సేపు. ఇదిగోండి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, పెరుగు ఇవన్నీ కూడా మనకిప్పుడు బగారా రైస్లోకి కానీ మటన్లోకి కానీ ఉపయోగపడతాయి అన్నమాట. ముందైతే మాత్రం మటన్ని నీట్గా కడిగి పెట్టుకున్న మటన్లోకి పసుపు, కారం మనకి టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి. మటన్ని బట్టి కారం వేసుకోవాలండి. సాల్ట్, మన టేస్ట్కి తగినట్లుగా సాల్ట్. ఇది వచ్చేసి అల్లం, వెల్లిగడ్డ, కొబ్బరి మొత్తం కూడా నేను మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కాదండి, పెరుగేసాను. పెరుగు ఒక 3 స్పూన్లు పెరుగు వేసాను. గరం మసాలా వేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే గబాలన వెనక ముందు అవుతూ ఉంటా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్గా కంగారు పడుతూ ఉంటానన్నమాట. మళ్ళీ అది వెనక్కి తీయటానికి రాదు కదా, అందుకని. ఇప్పుడైతే మాత్రం ఇదిగోండి అల్లం, వెల్లిగడ్డ, కొబ్బరి వేసి పట్టిన పేస్ట్ని అయితే 2 స్పూన్లు వేసానండి. పసుపు, కారం, పెరుగు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆయిల్, దీనిలోనే లెమన్ అండి, నిమ్మకాయ హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను అనమాట. లెమన్ జ్యూస్ వేసాను. దానిలోకే కొంచెం పుదీనా, కొత్తిమీర, నీట్గా క్లీన్ చేసి పెట్టింది పుదీనా, కొత్తిమీర వేసేసి మొత్తం కూడా అంతా కలిసేటట్టుగా కలుపుతున్నాను అనమాట. ఇలా మటన్కి అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసామనుకోండి, ముక్కకు అంతా కూడా ఉప్పు, కారం అన్నీ కూడా పడతాయి అన్నమాట. అందుకని ఇలా అంతా కూడా కలిపేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం బగారా రైస్ ఎలా చేస్తాను అనేది చూసేద్దాం. బగారా రైస్కి చేసుకోవటానికి ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసాను. అలాగే దాంట్లోకి నెయ్యి కూడా వేసుకోవాలండి. మనకి బగారా రైస్ బాగా టేస్ట్గా రావాలంటే మాత్రం నెయ్యి కూడా వేయాల్సిందే. కొంచెం నెయ్యి వేస్తున్నాను. దానిలోకి బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, జాపత్రి, జాజికాయ, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా అంటారు కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసానన్నమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి.
చాలా సింపుల్‌గా, ఈజీగా బగారా రైసు టేస్టీగా ఉండేటట్లుగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇప్పుడు అవన్నీ గూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి బారుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గూడా బాగా దోరగా రెడ్ కలర్‌లోకొచ్చేంత వరకి వేగాలనమాట ఈ ఆయిల్‌లో. ఎప్పుడు చికెన్ బిర్యానీ అలా చేసుకుంటాం గదా! అప్పుడప్పుడు గూడా ఈ తెలంగాణ స్టైల్‌లో బగారా రైస్ గూడా కమ్మగా ఉంటుందండి. టేస్ట్‌గా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుందనమాట. అందుకని ఈరోజైతే మాత్రం మా ఇంట్లో మేము సండే స్పెషల్‌గా బగారా రైస్ చేస్తున్నాను. పెద్ద ప్రాసెస్ ఏముండదు. కానీ మటన్ చేసుకున్నప్పుడు ఇలాగా బగారా రైస్ వండుకుంటే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏగిపోయిన తర్వాత దాంట్లోకి నేను అల్లం, ఎల్లిగడ్డ, కొబ్బరి పేస్ట్ ఉంది గదండీ! అది వేసేస్తున్నాననమాట. నేను ఎప్పుడైనా సరే ఏ కూర చేసినా గూడా అప్పటికప్పుడు మన ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసి వేస్తూ ఉంటాను. అందుకని మా ఇంట్లో మాత్రం కూరలు గానీ, ఏదైనా టేస్టీగా బావుంటాయండి. బాగా చేస్తాననమాట నేను. అంటే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్టు నూరి ఎన్నో రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలా వాడుకునే కన్నా, అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఈ ఉల్లిపాయ గూడా బాగా వేగాలండి దీంట్లో. ఇప్పుడైతే మాత్రం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసేసాను. మీకు చెప్పాను గదా! బాస్మతి రైస్ అయితే మాత్రం నేనొక 1 అవర్ అయితే నానపెట్టానండి. దీనిలో కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. అది మీ ఇష్టం గరం మసాలా వేసుకున్నా, వేసుకోపోయినా అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసేసుకొనైనా చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం గరం మసాలా వేశాననమాట. దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి గదండీ! ఆ రైస్‌నైతే వేసేస్తున్నాను. రైస్ ఏంటంటే కొంచెం సేపు నానినియనుకోండి పొడి పొడిలాడుతా బాగా వస్తుందనమాట బాస్మతి రైస్. అందుకని నేను కొంచెం సేపు నానపెడతానండి. కూరలో గూడా ఉప్పు వేశాను కాబట్టి ఈ బాస్మతి రైస్‌లో గూడా కొంచెం సాల్ట్‌ని యాడ్ చేశాను. ఇదిగోండి నేనైతే ఈ డబ్బాతో 2 గ్లాసుల బియ్యం కడిగి నానపెట్టాననమాట. అందుకని ఇదే డబ్బాతో కరెక్ట్‌గా 3:30 గ్లాసులైతే మాత్రం ఎసరు పోస్తున్నానండి. ఇంకా కొంచెం పొలుకు మీద ఉండాలి అనుకుంటే 3 పోసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెం అంటే మరీ బాగా పొలుకుగా అయితే తినలేము. అందుకని 3:30 డబ్బాలు వాటర్ అయితే పోసాను. ఈ రైస్ ఏంటంటే పొడి పొడిలాడుతా వాటరు ఎక్కువ పీలుస్తున్నాయండి. బాగా ఒదిగిస్తుంది అన్నం గూడా. అందుకని నేను 2 డబ్బాలకి 3:30 డబ్బాలు వాటర్ అయితే పోయటం జరిగింది ఎసరకి. ఒక్కోసారి అందాజుగా గూడా పెట్టేసేసేస్తాం గానీ, పోసేస్తాను గానీ, మామూలుగా కొలతతో అంటే కొంచెం పోస్తే ఇంకా పొడి పొడిలాడుతా వస్తుంది గదా! అన్నట్టుగా నేను ఇలా మీకు కొలత చెప్తుంది జరుగుతుందనమాట. అంతా గూడా కలుపుకొని ఒకసారి సాల్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. ఎందుకంటే కూరలో గూడా ఉంటుంది గదండీ! 2 మనం బగారా రైసు, కర్రీ కలుపుకొని తింటుంటే టేస్ట్ మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. దీంట్లోకే కొంచెం నేను ఇప్పుడు మెంతాకండి ఎండబెట్టి ఉంటుంది గదా! ఏమంటారు దాన్ని? మర్చిపోయానండి పేరైతే. ఒక్కొక్కసారి గుర్తురాదు గబాల్న. టేస్ట్ బావుంటుంది బగారా రైస్‌లోకైనా, బిర్యానీలోకైనా అందుకని వేశాననమాట. ఈలోపు ఆ గిన్నెని అటు పక్కకి షిఫ్ట్ చేసేసి కుక్కర్ పెట్టాను. ఆ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేశానండి.
ఆయిల్ వేసినాక ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కసూరి మేతి అండి. ఇప్పుడు దాకా ఆలోచించాను ఏమంటారా ఏమంటారా అని. గబాల్న ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్పాలంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానన్నమాట. కసూరి మేతి వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకైనా కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది కదండి, వైట్గా క్రిస్టల్స్ లాగా ఉంటాయి చిన్నగా. టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం వేసాను నేను. బగారా రైస్లోకి వేసానండి అవి రెండు. ఈలోపు ఉల్లిపాయలు అయితే మాత్రం ఇదిగోండి మగ్గిపోయి మంచిగా వేగుతున్నాయి అన్నమాట. పచ్చిదనం లేకుండా బాగా వేగాలి. ఆ వేగేటప్పుడు నేను ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లిగడ్డ కొబ్బరితో పేస్ట్ చేశానని చెప్పాను కదా, ఆ పేస్ట్ని కొంచెం వేసానండి. ఎందుకంటే ఇది మటన్లోకి కూడా వేసాను కదా, మళ్ళీ బిర్యానీలోకే ఉంది, అందుకని మూడిట్లో ఈక్వల్గా మనకి ఎంత వేస్తే అందాజుగా బాగుంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చిదనం పోయేంతవరకు వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటా వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుందండి. కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఒకటి లేదంటే రెండు అంతవరకు వేసుకోవచ్చు. కొంతమందికి టమాటా వేస్తే బాగా అనిపించదు అంటారు, అది మీ ఇష్టం అండి. మేమైతే గ్రేవీ కావాలని అడుగుతారు మా ఆయన, అందుకని ఒక్క టమాటా వేస్తాను. ఇప్పుడైతే ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, అంతా కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అయితే వేసేస్తున్నాను. ఇలా మటన్ అంతా కూడా మసాలాతో కలిపి పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టి బాగా ముక్కలు అంతా కూడా ఉప్పు కారం పట్టి ఉంటాయండి. అప్పటికప్పుడు మనం వెంటనే వేస్ట్ చేసేయకుండా కొంచెం సేపు టైం ఉంటే నానబెట్టి ఇలాగ అంతా కూడా కలిసేటట్టుగా అట్టిపెట్టి వండితే కూర భలేగా ఉంటుందండి. అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టాను. ఈలోపు రైస్ కూడా మరి దగ్గర పడుతూ ఉంది చూడండి. ఒకసారి అంతా కూడా కలుపుతున్నాను అనమాట. కొంచెం అంతా కూడా దగ్గరకు అయిపోయిన తర్వాత ఏం చేస్తానండి నేను, అడుగు అంటకుండా మాడకుండా ఉంటుందని నేనైతే రొట్టెల పెంకు పెట్టేసి దాని మీద ఈ గిన్నె పెడతానండి, దమ్ పెట్టినట్టుగా అనమాట. కింద మాడకుండా బాగా అవుతుంది రైస్ అయితే. డైరెక్ట్ గిన్నె ఉంటే ఏంటంటే కింద అడుగంటినట్టుగా మాడినట్టుగా అవుతుందన్నమాట. అందుకని ఫ్లేమ్ తగ్గించేసేసుకొని నేను రొట్టె పెంకు మీద పెడతానండి. ఈలోపు ఇదిగోండి రెండు వైపులా అదొక స్టవ్ మీద ఇదొక స్టవ్ మీద వేసేటప్పటికి రెండు కూడా చూసుకోవడం జరుగుతుంది. మటన్ అయితే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే అంతవరకు కూడా వేపుకోవాలండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను కొంచెం ఎసరేస్తానన్నమాట, వాటర్ వేస్తాను. ఈ లోపండి ఇదిగోండి మటన్ ఉడకాలి అంటే మాత్రం కొంచెం మామిడాకులు వేస్తే తొందరగా ఉడుకుతుంది అంటారు. మామిడాకులు వేయాలి, లేకపోతే కొంచెం సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే మామిడాకులు వేసాను, కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసానండి. ఇవి వేయటం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది అనమాట మటన్ అనేది. అందుకని ఖచ్చితంగా మామిడాకులు ఉంటే ఎప్పుడైనా మీరు వేసి చూడండి. కొంతమంది ఏంటంటే మటన్ ఉడకలేదు ఉడకలేదు అనుకుంటూ ఉంటారు, అలా ఏమీ ఉండదు. ఈజీగా 2 మామిడాకులు వేసేసేయండి దాంట్లో కడిగేసి, మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మటన్కి ఒక 7-8 విజిల్స్ రానిస్తానండి. మటన్ అంటే కొంచెం టైమే పడుతుంది కదా ఉడకటానికి, అందుకని ఒక 7-8 విజిల్స్ రానిస్తాను. చికెన్కి అయితే మాత్రం
3 విజిల్స్ మహా అంటే ఇంకొకటి 4 రానిస్తాననమాట. ఉడక్కపోతే మళ్ళీ తినలేం కదండీ! తినబుద్ధి కాదు. ఒకసారి అయితే సాల్ట్ చూసుకుంటున్నాను. ఓకే. సాల్ట్ కూడా బాగుందండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడైతే మాత్రం ఈలోపు ఇదిగోండి రొట్టెల పెంకైతే నేను పెట్టేస్తున్నానండి. అన్నము కొంచెం మగ్గుతుందనమాట. దగ్గరకయిపోయింది. ఆ గిన్నె తీసి పక్కకు పెట్టేసి ఈ పెంకు మీద ఆ గిన్నెని పెడుతున్నాననమాట. ఈ పెంకు బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత నేను లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నాను. అదే సన్న సెగ మీద మగ్గిపోతుంది ఇంకా అన్నమైతే. దీనిలోకి అండి పైన ఒక్క నిమ్మ చెక్క పైన అట్లా పిండుతున్నాననమాట. లెమన్ జ్యూస్. ఆఖరికి దింపబోయే ముందు ఇలాగా లెమన్ జ్యూస్ అయితే నేను బగారా రైస్‌లోకి పిండేస్తున్నాను. విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి. కుక్కర్ విజిల్స్ ఇక. ఇల్లంతా గూడా మంచి సువాసనతో గుమగుమలాడిపోతుందనమాట. సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో గూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది గదా! మాకు ఈరోజైతే మాత్రం బగారా రైస్ మటన్‌తో కమ్మగా గుమగుమలాడిపోతుంది. ఇల్లు మంచి సువాసనొస్తుందనమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా ఎప్పుడైనా తినబుద్దయితే ఇలా చేసేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బావుంటుంది టేస్ట్ గూడా. చూసారుగా అన్నం గూడా చక్కగా పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అంటకుండా బాగా వచ్చిందండి రైసు. నేను చెప్పాను కదా! ఒక 2 డబ్బాలకి కరెక్ట్‌గా 3:30 డబ్బాలు వాటర్ పోసానండి. ఎందుకంటే మాది అన్నం బాగా అవుతుంది. ఈ రైసు బాస్మతి రైసు. చాలు ఒకవేళ ముద్దయిపోతుంది అనుకుంటే 3 గ్లాసులు పోసుకోండి. 2కి 3 పోసుకోండి. బాగా పులుకు మీద రావాలి అంటే ఇంకా. ఇదిగోండి ఈలోపైతే విజిల్స్ అన్నీ వచ్చేసాయి. కూర గూడా ఎలా ఉడికిందో చూస్తున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే ముందు గూడా వేశాను గదా! కూరలోకి ఫస్ట్ కలిపినప్పుడు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. అంతా కలుపుకొని ఒక్కసారి ఒక 2, 3 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూస్తున్నానండి నేను. చాలా బాగా ఉడికిందండి ఉడకటం గూడా. ఇప్పుడైతే ఇదిగోండి నాకైతే ఆకలేసేస్తుందండి. ఆకలేస్తుంది కాబట్టి వేడి వేడిగా చక్కగా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసొచ్చి వంట అయిన తర్వాత టేస్ట్ చూద్దామన్నట్టుగా నేను పెట్టుకున్నాననమాట. మా బాబుకైతే పెట్టిచ్చేసాను ప్లేట్‌లో. కొద్దిగా నేనైతే టేస్ట్ చూసి చెప్దామనుకుంటున్నాను. మా బాబుకి, మా వారికి పెట్టిచ్చేసాననమాట. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇది ఎలా టేస్ట్ ఉందో చెప్పాలి గదా మరి. అందుకని నేను చూస్తున్నాననమాట. మనం ఎన్ని రెస్టారెంట్‌లకి, హోటల్స్‌కెళ్ళినా గూడా ఇలాంటి ఫుడ్ అయితే దొరకదండి. మన చేతులతో మనం వండుకొని తింటూ ఉంటే మాత్రం మన టేస్ట్‌కి తగినట్లుగా చేసుకుంటాం గదా! కమ్మగా, టేస్టీగా ఉండే బగారా రైస్, మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇంకా ఆకలేసేస్తుందండి. ఇంకా ఎందుకంటే సండే వచ్చిందంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది కాబట్టి, ఈ పనంతా చేసుకొని, వంట చేసి అంతా రెడీ చేసేటప్పటికి ఆడవాళ్ళకి ఎవరికైనా సహజంగా ఆకలేసేస్తూ ఉంటుంది. మరి నాకు గూడా ఆకలేస్తుంది. టేస్ట్ అయితే చూస్తున్నానండి మీకు చెప్దామని. ఇంకేంటండి అమృతం ఉన్నట్టుందండి తింటూ ఉంటే మాత్రం. అంత కమ్మగా ఉందనమాట. చాలా బాగా కుదిరింది. మీరు కూడా మరి మీ ఇళ్ళల్లో ఇలాగే ఇదే పద్ధతిలో అయితే చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా బగారా రైస్, మటన్ కర్రీ చేసేసుకొని తినేయటమే. దీనిలోకి కొంచెం ఈ పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే మాత్రం చాలా బావుంటుందండి టేస్ట్ అయితే.
నచ్చితే మాత్రం నాకు నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్‌లో నేను ఇంకా కొంచెం గ్రో అవ్వటానికి, నంబర్స్ యాడ్ అవ్వటానికి సహాయం చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి మరి. బాయ్. ఉంటాను. మీ సౌజన్య.